అధ్యక్ష, పర్యాటక రంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు క్లారిఫికేషన్ పేరిట మాట్లాడుతున్నప్పుడు రాజకీయ కోణంలో మాట్లాడినటువంటి మాటలకు జవాబు ఇవ్వడానికి కోసం నేను ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మీ అనుమతి కోరిన, మీ అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. వారు మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీల మీద మాట్లాడినటువంటి తీరు వల్ల ఇక్కడ ఇబ్బంది, వారికి ఎందుకు ఇబ్బంది వచ్చిందో మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మిస్ వరల్డ్ మిస్ అవుతున్న బాధ ఉందేమో. మిస్ వరల్డ్ నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది అధ్యక్ష. 70 సంవత్సరాలలో 70 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ముంబైలో మాత్రం నిర్వహించారు ఈ దేశంలో. ఇప్పుడు హైదరాబాద్కు అవకాశం వచ్చింది అధ్యక్ష. 3000 అంతర్జాతీయ టీవీ ఛానల్స్ తెలంగాణకు రావడానికి ప్రయత్నం వస్తున్నాయి అధ్యక్ష. హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణలోని పర్యాటక కేంద్రాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. మిస్ వరల్డ్ పోటీల వల్ల హోటల్ రంగానికి ఒక ఊపు వస్తుంది, 100 కోట్ల ఆదాయం రావడానికి అవకాశం ఉంది, రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఇలాంటి మిస్ వరల్డ్ వస్తున్నప్పుడు అయ్యో మా అయ్యవాళ్ళు రాకపోయినా అని చెప్పని మిస్ అయ్యి బాధపడ్డరా అర్థం కాని సందర్భం. ఇక్కడ ఇంకొక అంశం అధ్యక్ష, ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీ అయ్యలు మిస్ వరల్డ్ పోటీ జరిగితే వారు అడావుడి ఆకాశానికి అంటుతుండే అధ్యక్ష. వారు అందాల పోటీలు హైదరాబాద్ తీసుకువచ్చిన ధీడుగా కీర్తించుకునే వాళ్ళు వాలయంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురావడంతో ఈర్ష్య పొందేటువంటి కార్యక్రమంతో మాట్లాడిన తప్ప మరోటి కాదన్నమాట ఈ సందర్భం చెప్తూ. మరో మాట అధ్యక్ష, వారు ఓఆర్ఆర్ గురించి ఒక మాట అన్నాడు. 33 సంవత్సరాలకు మీ లీజుకి ఇస్తే 33 సంవత్సరాలకు మీరు పర్యాటక రంగానికి ల్యాండ్ లీజ్కి ఏ విధంగా ఇస్తారని చెప్పి, ల్యాండ్ లీజ్కి ఇవ్వడానికి ఓఆర్ఆర్లో రోజు వచ్చే ఆదాయం వచ్చేటువంటి దాన్ని లీజ్కి ఇవ్వడం తేడా లేదు అధ్యక్ష. అది బాతు ప్రతిరోజు ఒక బంగారు కోడి, మన కథ విన్నాం అధ్యక్ష. బాతు ప్రతిరోజు బంగారు కోడిగుడ్డు పెడితే అత్యాశకు పోయి దాన్ని కోసుకొని ఈరోజు మొత్తం తీసుకుందంటే చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఇబ్బంది వచ్చిందో అలాంటి బంగారు గుడ్డు పెట్టే బాతును ఈరోజు చంపుకొని తిన్నట్టుగానే ఓవరాన్ని తీసుకొని చెప్పని మేము అనేక సందర్భం. దాన్ని ఏదో తప్పొట్టిగా మాట్లాడినటువంటి విధానం కరెక్ట్ కాదు. మిస్ వరల్డ్ పోటీలు ఈ తెలంగాణ రావడం వల్ల మనకు టూరిజం, పర్యాటక రంగం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ప్రపంచంలో తెలంగాణ ఇతరత్ర రావడానికి అవకాశం ఉంటే దాన్ని స్వాగతించాల్సి పోయి దాన్ని విమర్శనాత్మకంగా మాట్లాడాలని మేము తప్పడుతున్నాం అధ్యక్ష. I request the Minister for Environment and Forest to give reply to the demands for grants, Forest, Science, Technology and Environment, and also the demand administration of religion endowments. రెండు కలిపి చెప్పండి మినిస్టర్ గారు. ఇది మాట్లాడిండ్రో 95 సంవత్సరాల లీజ్ అనేది అది అవాస్తవం, అది లేదు అధ్యక్ష. అది రాంగ్ స్టేట్మెంట్ కదా. 99 సంవత్సరాల లీజ్ అనే అంశమే ఆ పాలసీలో లేదు అధ్యక్ష. మేడం గారు రెండు డిమాండ్స్ చదివినాను, రెండు చెప్పండి అధ్యక్ష. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ డిమాండ్ 25, డిమాండ్ 26, అదేవిధంగా డిమాండ్ నెంబర్ 28, ఈ మూడింటికి సంబంధించినటువంటి అంశాల మీద మరి నేను మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ బడ్జెట్లో డిమాండ్ 25కు 536 కోట్ల 83,20,000 రూపాయలు. అదేవిధంగా డిమాండ్ 26కి 200, అంటే ఇది అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ అండ్ ఎండోమెంట్ దానికి. ఫస్ట్దేమో స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ దానికి. ఎండోమెంట్కు 241 కోట్ల 6,25,000 రూపాయలు కేటాయించడం. అదేవిధంగా డిమాండ్ నెంబర్ 28 ఫారెస్ట్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి 1,022 కోట్ల 83,91,000 కేటాయించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మరి ఎండోమెంట్ మినిస్టర్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా టెంపుల్ల అభివృద్ధి కోసము, దేవాలయాల అభివృద్ధి కోసము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి గతంలో దేవాలయాల్లో ఇన్కము మరి ఎంత ఉండేనో కానీ ఈసారి మేము గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా 43,56,26,338 కోట్ల రూపాయలు అదనపు ఆదాయాన్ని మేము ఈరోజు మరి గుడుల ద్వారా, టెంపుల్స్ ద్వారా పొందామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా
బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం 241,06,25,000 అయితే నిర్వహణ పద్దు కింద 51,37,37,50,000 రూపాయలు